మోంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలోని శివారు ప్రాంతాలలో పరిస్థితి దారుణంగా మారింది. భారీ వానలతో వస్తున్న వరదలకు శివారు ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రస్తుతం నెల్లూరులో పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తుఫాన్ కొనసాగుతుంది. దీని ప్రభావం భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మచిలీపట్నంకి 120 కిలోమీటర్ల దూరంలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ రాత్రికి కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్యలో కూడా తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే తీవ్ర తుఫానుగా కూడా రూపాంతరం చెందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలంతా జలమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో కూడా చిక్కుకున్నాయి. ప్రస్తుతం నెల్లూరు నగరంలోని శివారు ప్రాంతాల్లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో కూడా ఏదైతే చంద్రబాబు నగర్, శ్రామిక నగర్, అదేవిధంగా తల్పగిరి కాలనీ అటువంటి ప్రాంతాలకు పోయేటటువంటి రహదారి ఇది. ఈ రహదారి పైన ఒక్కసారిగా కూడా భారీ ఎత్తున వర్షపు నీరు రావడంతో మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుపోయినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారి విజువల్స్ లో కూడా చూస్తే ఏదైతే నగరంలోని శివారు ప్రాంతం ఇది, ఈ శివారు ప్రాంతం పైన భారీ ఎఫెక్ట్ అయితే చూపించింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా దాటిగా కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో ఇళ్ల మధ్యకంతా ఈ వర్షపు నీరు చేరిపోయింది. జల దిగ్బంధంలో కూడా అన్ని చిక్కుకున్నటువంటి పరిస్థితి. నిత్యావసరాలతో పాటు ఏమి కొనుగోలు చేయాలా, ఏమి తీసుకెళ్లాలన్నా కూడా స్థానికులకి కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే తలెత్తిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి అధికారులు, కమిషనర్తో పాటు ఎవరైతే ఇటు పారిశుద్ధ సిబ్బంది, అదేవిధంగా ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో కూడా నెల్లూరు నగర శివారు ప్రాంతాల్లో ఈ వాటర్ అంతా కూడా పంపించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఎంత చేసినప్పటికీ వర్షం ఎఫెక్ట్ అంటే దాదాపు ఎడతెరిపి లేకుండా ఒక్క క్షణం కూడా తిరిగి లేకుండా వర్షం పడుతుండడంతో వాళ్ళకి ఆ నీటిని పంపిణీ ఏదైతే అవుట్ఫ్లో చేసేందుకు వీలు లేకుండా పోయిందని చెప్పి చెప్పుకోవాలి. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. నెల్లూరు నగరంలోని తల్పగిరి కాలనీ, అదేవిధంగా ఇటు ఏదైతే వైఎస్ఆర్ నగరు, దీంతో పాటు ఇక్కడ ఆర్టీసీ కాలనీ, ఇతరత్ర ప్రాంతాలన్నీ కూడా ఇలా జలదిగ్బంధంలో పూర్తి స్థాయిలో చిక్కుకున్నాయి. వాహన రాకపోకలకు తీవ్ర స్థాయిలో అంతరాయం అయితే ఏర్పడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే పునరావాస కేంద్రాలని ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేసింది. ఈ పునరావాస కేంద్రాల్లో దాదాపు 140కి పైగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ చేస్తున్నటువంటి ఈ విజువల్స్ చూపించే ప్రయత్నంలో కూడా ఈదురుగాళ్ళు భారీ ఎత్తున వీస్తున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. గొడుగులతో పాటు అన్ని కూడా ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు ఏదైతే మన కెమెరామెన్ ఇప్పుడు విజువల్స్ చూపించే సమయంలో కూడా ఒక్కసారిగా ఈదురుగాళ్ళకి కెమెరా కూడా ఒదిగినటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఇటు ప్రేక్షకులు అర్థం చేసుకోవచ్చు. అంత పరిస్థితులు అయితే నెల్లూరులో ప్రస్తుతం ఏర్పడ్డాయి. ఇవాళ రాత్రికి తీరం దాటే పరిస్థితి ఉండడంతో తీరం దాటేటటువంటి సమయంలో దాదాపు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కూడా ఈ ఈదురుగాళ్ళు వీస్తే అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ సరఫరాకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా చెట్లు ఇవన్నీ కూడా పడిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచనలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. అనేక చోట్ల సముద్రం కూడా ముందుకొచ్చింది. కొన్ని చోట్ల తీరం కూడా కోసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఇప్పటికే 2 రోజులుగా నెల్లూరు జిల్లాలోని విద్యా సంస్థలకు అందరికీ సెలవులు కూడా ప్రకటించారు. సెలవులతో పాటు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అయితే చేశారు. ఇప్పటికే కొన్ని పునరావాస కేంద్రాలకు ప్రజలనైతే తరలించారు. అయితే ఇవాళకి కనుక వర్షం తగ్గితే సరే, ఒకవేళ వర్షం కానీ తగ్గకపోతే ఈ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే గతంలో చూసాం, ఎంత ప్రభుత్వాలు అలర్ట్ అయినా కూడా కొంత వాన తగ్గి రక్షించిన పరిస్థితి చూసాం. అయితే ఈ మెంతా తుఫాన్ మాత్రం రక్షించే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే తీవ్ర రూపం దాల్చింది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ఒక్కసారిగా మొత్తం వాతావరణం మారిపోయింది. వాతావరణం నేపథ్యంలో భారీగా వర్షం కురవడం, ఆ వర్షంలో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ఎక్కడికక్కడ ప్రజలైతే
తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే నిన్న రాత్రి 10 గంటల నుంచి ఒక్క క్షణం కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ఇటు కాలువలు, అదేవిధంగా చెరువులు, అదేవిధంగా వాగులు, వంకల్లో అయితే వాటర్ భారీగా వెళ్ళిపోయి సోమశిల జలాశయం నుంచి ఇప్పటికే దాదాపు 1,00,000 క్యూసెక్కుల పైన కూడా నీరు సముద్రంలోకి చేరుతోంది. కండలేరు జలాశయం ఫుల్ అయిపోయింది. ఈ నేపథ్యంలో వాగులు, వంకల్లో ఫుల్గా పొంగి పొర్లుతున్నాయి. అయితే వాగులు, వంకల్లో ఏదైతే అవసరమైన మేర ఆ చుట్టుపక్కలకి కూడా ఎవరు వెళ్ళొద్దని సూచిస్తున్నారు. కొన్ని చోట్ల వాగులు తెగిపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు అయితే నిలిచిపోయాయి. వాహన రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పరిస్థితి దారుణంగా మారింది. ఇవాళ రాత్రికి ఏదైతే తుఫాను ఇటు తీరం దాటేటటువంటి సమయంలో గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. ఈదురుగాలు వీసే సమయంలో ప్రజలు సురక్షితంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం సూచనలు చేసింది. ఇప్పటికే కృష్ణాపట్నం పోర్టులో 8వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసింది. దీంతో పాటు ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ప్రజలు మాత్రం సురక్షితంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు ఎస్పీ అజిత కూడా ఆదేశించారు. పోలీసులతో పాటు రెవెన్యూ, ఇతరత్ర అధికారులంతా కూడా అందుబాటులో ఉన్నారు. మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున వర్షపాతం నమోదవుతోంది. ఈ వర్షంలో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ రాత్రికి మరింతగా వర్షం కురిసే అవకాశం ఉండడంతో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు.